నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. సీఎం చంద్రబాబు రాయలసీమ విషయంలో వ్యవహరిస్తున్న తీరు ఆ ప్రాంత వాసుల్లో తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. తన ప్రభుత్వం అనుసరిస్తున్న రాయలసీమ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆ ప్రాంతం రగిలిపోతుందన్న సంగతి సీఎం దృష్టికి వెళ్ళిందో లేదో తెలియని పరిస్థితి. గత 5 నెలల్లో చంద్రబాబు సీమకు 10 అన్యాయాలు చేశారనే బాధ ఆ ప్రాంత ప్రజానికంలో ఉంది. వెనుకబడిన ప్రాంతమైన వైఎస్ఆర్ జిల్లా కుప్పర్తిలో 250 కోట్ల రూపాయలతో పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిలిస్తే రాష్ట్ర ప్రభుత్వం గత సెప్టెంబర్లో అమరావతికి తీసుకువెళ్లేందుకు ఉత్తర్వులిచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అన్యాయాలే ఉన్నాయి. తాజాగా కడప నుంచి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తీసుకువెళ్లడానికి కూటమి సర్కార్ ఏర్పాటు చేస్తూ ఉండడంపై బ్యాంకు ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. చంద్రబాబు అధికారంలో ఉన్నారంటే రాయలసీమపై సవతి తల్లి ప్రేమ చూపుతారనే చెడ్డ పేరు ఉంది. అందుకు తగ్గట్టుగానే ఆయన పాలనా విధానాలు కొనసాగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. రాయలసీమకు కొత్త పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాలు తీసుకురావడానికి బదులు ఇప్పటికే ఉన్న వాటిని రాజధాని ప్రాంతానికి తరలిస్తూ ఉండడాన్ని ఏ రకంగా చూడాలనే ప్రశ్న ఎదురవుతోంది. ఇది సీమపై వివక్ష కాదా అంటూ నిలదీస్తున్నారు ఆ ప్రాంత ప్రజలు. అమరావతి అభివృద్ధి పేరుతో సీమకు నష్టం చేకూర్చడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక రాయలసీమపై చంద్రబాబుకి మొదటి నుంచి చిన్న చూపే అని ఆ ప్రాంత ప్రజా సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రానున్న రోజుల్లో రాయలసీమ సమాజం ఉద్యమ బాట పట్టే పరిస్థితిని చంద్రబాబు పాలన తీసుకువచ్చే అవకాశం లేకపోలేదు. దానికి ఎంతో సమయం పట్టేలా లేదు.